దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే నిన్నటి దినాన ఎంతో ఉన్నత స్థితిలో మనల్ని ఆశీర్వదించిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈరోజు ఇంకా కొంచెం ఉన్నత స్థితిలో మనల్ని నడిపించడానికి ఆ ప్రభువు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ ఉదయకాలమే మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రభువుని మనం వెతకగలిగినట్లయితే నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనం కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే, ఈ లోకంలో ఈరోజు మనకు జరుగుతుంది అని మనము మన ఊహల్లో కూడా అనుకోనని దానికంటే ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలపాలని, కొండ కొమ్మున మన జీవితాన్ని నిలబెట్టాలని, తన నామానికి మనందరినీ కూడా సాక్షులంగా చేయాలని ఆ ప్రభు ఆరాటపడుతున్నారు. మరి అందుకుగాను ఈ ఉదయకాలంలో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. నా ప్రియ సహోదర సహోదరి, కొన్నిసార్లు మన జీవితం ఎంతో చాలా బాగా ఉంటుంది. మనల్ని చూసినప్పుడు ఇతరులు మీ జీవితం ఎంత బాగుంది, ఎంత సంతోషంగా ఉన్నారు, మీరు కోరుకున్నవన్నీ జరుగుతూ ఉన్నాయి అని ఇతరులు మనల్ని పొగడినప్పుడు మనకెంతో సంతోషం. కానీ జీవితంలో రకరకాల పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు సంతోషకరమైన దినాలు ఉంటాయి, కొన్నిసార్లు దుఃఖకరమైన దినాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం అడగకుండానే మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చబడతాయి. కొన్నిసార్లు మనం ఎంతో కోరుకుంటే కూడా మనం కోరుకున్నవి మనకి దరిదాపుల్లో కూడా రావు. ఇలాంటి అన్ని రకాల పరిస్థితులలో ఉన్నప్పుడు 42వ కీర్తనలో ఒక లేవీయుడు తన పరిస్థితిని ఇలా మనకు వివరిస్తున్నాడు. ప్రియులారా, 3వ వచనం నుంచి అతను చెప్తున్నాడు, ఇతరులు నీ దేవుడేడి, నువ్వు ప్రవాసంలో నీవు ఇప్పుడున్నావు, నీ దేవాలయంకి ఎంతోమందిని భక్త సమాజంను తీసుకొని వెళ్ళినప్పుడు నువ్వు ఎంతో సంతోషంగా ఉన్న ఆ రోజులు ఏమైపోయాయి అని ఇతరులు అడిగినప్పుడు నా కన్నీళ్ళే నాకు ఆహారం అయిపోయాయి అని చెప్తున్నాడు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా రకరకాల పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, మనకి దుఃఖకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దాని నుంచి ఎలా బయటపడాలో మనకు తెలియదు. దాని మీద ఇంకా ఇతరులు మన పాత ఉన్నత జీవితాన్ని వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నప్పుడు ఎలా దాన్ని ఎదుర్కోవాలో తెలియని పరిస్థితులలో ప్రియులారా, మనంతటా మన జీవితాన్ని మనం తిరిగి ఉజ్జీవింప చేసుకోవాలి. అలాంటి పరిస్థితులలో ఎందరో మనకు సహాయం చేయడానికి మనల్ని ప్రయత్నిస్తారు. మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన శ్రేయోభిలాషులు తిరిగి మనల్ని ఉత్తేజపరచాలని ప్రయత్నిస్తారు. కానీ మనతోటే వాళ్ళు ఉండరు కదా. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకుంటాయి, వాళ్ళు చేయవలసిన పనులు మనకుంటాయి. రోజులో 24 గంటలు మనతో ఉంటే వాళ్ళు చేయవలసిన బాధ్యతను ఎవరు చేస్తారు? కాబట్టి కొన్ని పరిస్థితులలో ఎవరు లేరు అని నిరాశలో, నిస్పృహలో ఉండడం కంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉత్తేజింపచేస్తున్నప్పుడు ఆయన స్వరాన్ని వినగలే వినకిడి జ్ఞానాన్ని మనకు ఉన్నట్లయితే మనల్ని మనము స్వీయ ఉత్తేజపరచడం చేసుకోవచ్చు. ప్రియులారా, 42వ కీర్తనలో లేవీడు చేస్తున్నది ఇదే. మొట్టమొదటిది మనల్ని మనము ఆ గుంటలో నుంచి పైకి లేపుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు మనలో కావాల్సింది ఆ దేవుని కొరకు దాహము కొని ఉండాలి. ప్రియులారా, ఒక చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు యొక్క ఆ భాగాలన్నీ కూడా, కొమ్మలన్నీ కూడా, ఆకులన్నీ కూడా పచ్చగా ఉన్నాయంటే అర్థం ఏంటి? దాని వేరు భూమి లోపల బాగా అది స్ప్రెడ్ అయింది కాబట్టి ఎక్కడెక్కడ ఆ చెట్టుకు కావలసిన పోషక పదార్థాలు, నీరు ఆ వేరు సమకూరుస్తూ ఉంది కాబట్టి పైన మనకు కనపడే ఆ చెట్టు పచ్చగా ఉంది, ఫలాన్నిస్తుంది. ఆ చెట్టు ఎప్పుడైతే వేరుతో నాకు సంబంధం లేదు, నేను పచ్చగా ఉంటానని ఏ చెట్టైనా చెప్తుందా? అలా చెప్పి అది పచ్చగా ఉండగలుగుతుందా? కానీ మనుషులంగా, మానవులంగా మనం అలా జీవించినప్పుడే మన జీవితాలు ఎండిపోతాయి,
మన జీవితం మూలాధారము ఆ సృష్టికర్త. ఆ సృష్టికర్తలో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడే మనకి ఈ లోకంలో సంతృప్తి ఉంటుంది ప్రియులారా. మన జీవితాలు ఆశీర్వదింపబడినవిగా ఉంటాయి. ఎందుకంటే మన కొరకు మనం సృజింపబడలేదు. ఆ తండ్రి ప్రేమను అనుభవించిన మనము ఇతరులను ప్రేమించాలి, తద్వారా ఆ దేవుని నామము స్తుతించబడాలి అని మనం ఈ లోకంలో సృజింపబడ్డాం. ఆ దేవునితో మనకు సంబంధం లేనప్పుడు, మనం ఇతరులకు దేవుని ప్రేమను పంచనప్పుడు మన జీవితాలు ఎండిపోయినట్లుగా ఉంటాయి. అప్పుడు ఇతరులకి ప్రేమను పంచే దాని మీద మన దృష్టిని పెట్టకుండా ఈ లోకంలో ఆస్తి ఎలా సంపాదించాలి, ఈ లోకంలో పేరు ప్రతిష్టలు ఎలా సంపాదించాలి, ఈ లోకంలో అందరు నన్ను గుర్తించే వాళ్ళగా గొప్ప గుర్తింపు ఎలా తెచ్చుకోవాలి, వీటి మీద మన దృష్టిని పెట్టినప్పుడు ఇవేవి కూడా మనకు సంతోషాన్ని ఇవ్వలేవు, సంతృప్తిని ఇవ్వలేవు. అప్పుడే మన జీవితాలు నిరీక్షణ కోల్పోయి నికృష్టంగా మారిపోతాయి. ఉపదేశకుడు గ్రంథం 5వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చదువుతున్నాం. ధనవంతుడు చాలా డబ్బు సంపాదించి ఏ ధనవంతుడైనా సంతోషంగా ఉండడం ఎక్కడైనా మనం చూసామా? ఆ డబ్బుని ఎలా దాచిపెట్టుకోవాలి, ఆ డబ్బులు ఇతరులు దొంగలించకుండా ఎలా చూసుకోవాలి, ఆ డబ్బు ఎలా నాకు కాకుండా ఎవరెవరు దొంగలించుకొని పోతారో, ఏ ధనవంతుడైనా సంతృప్తిగా నేను నిద్రపోయాను అని చెప్పిన వాళ్ళని ఎప్పుడైనా మనం చూసాం ప్రియులారా? కానీ పేదవాళ్ళు చూడండి, ఎక్కువ ధనం లేని వాళ్ళు చూడండి, వాళ్ళు ఎక్కడ పడుకున్నా కూడా ఆ రాత్రికాలం సంతృప్తిగా నిద్రపోతారు. కానీ ఈ లోక ఆశల మీద దృష్టి పెట్టిన ఎవ్వరు కూడా సంతృప్తిగా జీవించలేరు. అందుకనే కీర్తనకారుడు 42వ కీర్తన 1-2 వచనాలు చెప్తున్నారు. సెలయేటి నీటి కొరకు దప్పికగొన్న దుప్పి వలె నా హృదయం నీ కొరకు తప్పించుచున్నది. నా దేవుని ఎప్పుడు దర్శించదనా అని నా హృదయము ఆరాటపడుచున్నది. ప్రియులారా, చెట్టుకి వేరు ఎంత ముఖ్యమో, ఆ వేరు ద్వారానే చెట్టుకు కావలసినవి అన్నీ కూడా ఏర్పరచబడుతున్నట్లు మన సృష్టికర్త అయిన దేవునిలో మాత్రమే మనకి ఉజ్జీవము, మనకి సంతృప్తి, సంతోషము ఉంటుంది. కాబట్టి చూడండి, ప్రతి క్షణం కూడా ఆ దేవునితో మనకు సంబంధాన్ని కలిగి ఉండడానికి మనము నిరీక్షణ కలిగి ఉండాలి. మన మనస్సు లోకాశల్లో, నేత్రాశల్లో పడిపోయి విచారం మునిగిపోయినప్పుడు ఆ మనస్సుతో మనం మాట్లాడాలి. నువ్వెందుకింత విచారంగా ఉన్నావు? ఎక్కడ నీలో లోపం కలిగింది? ఓ నా మనస్సా, ఎక్కడ నీ దృష్టిని పెట్టావు? ఏ ఆశల్లో, ఏ కోరికల్లో నీవు విచారంలో మునిగిపోయినావు? మన మనస్సుతో మనం మాట్లాడాలి ప్రియులారా. రెండవది, నిరాశలో ఉండకుండా నిరీక్షణలు కలిగించే ఆ దేవుని వైపు మన దృష్టిని మరల్చాలి. చూడండి, మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. సమరయ స్త్రీ, ఆమె 5 పురుషులు, ఇప్పుడు ఉన్నది 6వ పురుషుడితో ఉంది. కానీ ఎవ్వరు కూడా ఆమెను సంతోష పెట్టలేకపోయారు. ఆమె జీవితము అందరి ముందు తన ముఖాన్ని చూపించుకోలేక దాగుకొని జీవించేలా జీవితంలాగా ఉంది. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తూ ఉంది, కానీ తన హృదయంలో సంతోషం లేదు. ఆ పరిస్థితి నుంచి ఎవరు నన్ను బయటికి తీసుకొని వస్తారా? తన మనసుతో మాట్లాడుకొని ఉండవచ్చు. అందుకనే యేసు ప్రభువు, నేను ఇచ్చే నీరు నీవు తీసుకున్నట్లయితే నువ్వు ఎప్పటికీ కూడా దప్పిక కొనవు అని చెప్పినప్పుడు, ప్రభువా ఆ నీరు నాకు ఇవ్వండి అని అడుగుతుంది. ఎందుకంటే ఆమెకు పరిస్థితి తెలుసు, ఈ లోకంలో ఎవ్వరు నన్ను సంతోషంగా ఉంచలేకపోతున్నారు, ఎవరి ద్వారా నేను సంతృప్తి చెందలేకపోతున్నాను, ఈ లోకంలో ఉన్న ఏ పరిస్థితి కూడా నా జీవితాన్ని సంతోషంగా ఉంచలేకపోతుంది. నీవిచ్చే ఆ జీవజలమనే నీరు నాకు ఇచ్చినట్లయితే ప్రియులారా, నేను సంతోషంగా ఉంటానని ప్రభువుతో ఆమె ప్రాధేయపడినప్పుడు ప్రభు చెప్తున్నారు, నేనిచ్చే జీవజలము నీ హృదయంలో ఊరడి బుగ్గగా ఉంటుంది. ఒకరోజు దేవుడిచ్చే సంతోషము మనకు సంతోషంగా ఉండి, మరొక రోజు అది మనల్ని సంతోషం లేని వారిగా చెయ్యదు ప్రియులారా. ఈ లోక పరిస్థితుల మీద మనం ఆధారపడితే మన జీవితం అలా ఉంటుంది. కానీ మన జీవితానికి మూలాధారమైన సృష్టికర్త అయిన దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు మన హృదయంలో ఊరడి బుగ్గగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మనల్ని ఆత్మలో ఉజ్జీవింపచేస్తారు.
అందుకుగాను ఆ ప్రభువుతో మనం సంబంధం పెట్టుకోవాలి. ఆ సంబంధమే ప్రార్థన. ఏ రోజు ఎలాంటి పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి యేసు ప్రభువే ఉదయకాలమే లేచి తండ్రితో సమయాన్ని గడపడానికి, తండ్రితో తన సంబంధాన్ని దృఢపరచుకోవడానికి ప్రార్థన చేశాను అని మార్కు సువార్త 1:35 మనం చదువుతున్నాం. మరి మనము కూడా ఉదయకాలమే ప్రార్థనలు గడపడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆ రోజు ఏ ఏ పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందో వాటిని ఎదుర్కోవాల్సి కావలసిన అభిషేకాన్ని పొందడానికి ప్రార్థన అనే సంబంధంలో తండ్రితో మాట్లాడాలి. తండ్రి మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని వినడానికి మన మనస్సుని సిద్ధపరచుకోవాలి. అవును ప్రియులారా, అందుకని శిష్యులు ప్రభువుని అడిగారు, ప్రభా నువ్వు ప్రార్థన చేయడం మేము చూస్తున్నాము, మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక ప్రార్థన చేశారు. కాబట్టి మనం కూడా ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొనడం ద్వారా తండ్రి స్వరాన్ని మనం వినగలగాలి. అంతేకాకుండా ఏ పరిస్థితి ఏదైనా కూడా ఒక్కసారి మారిపోదు ప్రియులారా. కొద్దిగా సమయం పడుతుంది. మనల్ని మనం పూర్తిగా సమర్పించే వరకు ప్రభు యొక్క కార్యం మనలో జరగదు. కాబట్టి ఆ పరిస్థితులలో మనం నిరాశలోనికి గురి కాకుండా ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. స్తుతి జీవితం అంటే ప్రభుని స్తుతించడము, ఆరాధించడం అంటే మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. రోమిలకు రాసిన లేఖ 12:1-2 మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధంగా దేవునికి ప్రీతికరంగా మన జీవితాలు ఉండాలంటే ఆ దేవునికి సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలి ప్రియులారా. అంటే దేనిలో కూడా రాజీ పడకూడదు. ప్రభువుకి ఇచ్చే సమయాన్ని ఎటువంటి పరిస్థితులైనా ప్రభువుతో గడపడానికి మనం చూడాలి. మనం ఫ్రీగా ఉన్న సమయంలో, ఫ్రీగా ఉన్న రోజులలో ప్రభుతో నేను గడుపుతాను, నేను నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, నా బంధువులు వచ్చినప్పుడు, ఈ లోక పరిస్థితులలో పనులలో నేను బిజీగా ఉన్నప్పుడు నాకు ప్రార్థన చేయడానికి సమయం లేదు, అలా కాదు. ఏ పరిస్థితిలో ఎవరు నా దగ్గర ఉన్నా, ఎవరు లేకపోయినా, ఏ సంతోషంగా ఉన్నా, దుఃఖంగా ఉన్న ఏ పరిస్థితులైనా రాజీ పడకుండా దేవునితో నేను గడిపే సమయాన్ని, సంబంధాన్ని నేను కోల్పోను. రాజీ పడని జీవితాన్ని దేవుని యొక్క ఆరాధనలో మనం గడిపినప్పుడు ప్రభువు మనల్ని ఉన్నత స్థితిలోనికి లేపుతాడు. ఎక్కడెక్కడ మన జీవితం ఇతరులకి సాక్ష్యంగా ఉండగలిగిన పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు తప్పకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓబేదోదు కుటుంబం నుంచి, గృహము నుంచి మందసాన్ని యెరూషలేము పట్టణానికి తీసుకొని వస్తున్నప్పుడు ఆ సంతోషంలో దావీదు రాజు అయినప్పటికీ కూడా ఆడుతూ పాడుతూ నాట్యం వేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆ రాజు నాట్యం వేస్తున్నప్పుడు ఎంతోమంది ఆయన సాక్షిభూత జీవితాన్ని చూసి, ప్రభు మీద ఉన్న ప్రేమను చూసి మిగతా వాళ్ళు కూడా ఆనందంలో నాట్యం చేసి ఉండవచ్చు. కానీ తన భార్య అయిన మీకాలు మాత్రము హృదయంలో దేవుని పట్ల గౌరవము, ఆరాధన లేదు. కాబట్టి అయ్యో, ఒక రాజు బట్టలు ఊడిపోతున్నా కూడా ఆయనకు సోయి లేకుండా ఇలా నాట్యం చేస్తున్నాడు అన్నప్పుడు దావీదు రాజు ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. నీ తండ్రిని, నీ కుటుంబం వాళ్ళని దేవుడు ప్రక్కన పెట్టి గొర్రెల కాపరి అయిన దేవుడు నన్ను రాజుగా చేశాడు. ఎంత గొప్ప స్థితిని నాకు ఇచ్చిన ఆ దేవుని ఆరాధించకుండా, ఆ దేవుని ముందు నాట్యం చేయకుండా, ఆ దేవుని స్తుతించకుండా నేను ఎలా ఉంటానో? ఈ లోకంలో నాకు ఏది శాశ్వతం కాదు, నా దేవుని సన్నిధి మాత్రము నాకు అతి ముఖ్యమైనది అని తన మాటల్లోనే కాదు, తన జీవిత విధానంలో దావీదు రాజు చూపించాడు. అందుకే దేవుడానని నా హృదయానుసారుడు అన్నాడు ప్రియులారా. మరి మనందరి జీవితంలో కూడా ఆ ప్రభు కొరకు దాహము కొని ఉన్నామా? అలాంటి హృదయాన్ని దయచేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దైవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, మా అందరి జీవితంలో గుండా రకరకాల పరిస్థితుల గుండా మేము జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మా మనసు విచారముతో నిండి ఉన్నప్పుడు, ఆ పరిస్థితి నుంచి ఎలా బయటికి రాలో మాకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మదేవ మీరు మా హృదయంలో ఉండి నాయన మాకు బోధిస్తూ ఉంటారు. మీ యొక్క స్వరాన్ని వినే వినికిడి జ్ఞానాన్ని మాకు దయచేయండి. సెలయేటి నీటి కొరకు దప్పికకు ఉన్న దుప్పి ఏ విధంగా ఆరాటపడుతుందో, దాహముగని ఉంటుందో అయ్యా,
తండ్రి సన్నిధి కొరకు ప్రార్థనలో మేము వేచి ఉండి స్తుతి అనే ఆరాధన ద్వారా మా జీవితాన్ని సజీవ యాగంగా అర్పించడానికి ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆత్మలో సత్యములో ఆరాధించే వారిని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనందరి జీవితము ఆత్మలో సత్యంలో ఆరాధించేవారుగా ఉండునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.